బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో కెరీర్లో గడ్డుదశను ఎదుర్కొంటున్న నాగ చైతన్య, కార్తికేయ 2తో బ్లాక్బస్టర్ను అందించిన చందూ మొండేటితో తాండల్ కోసం జతకట్టాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా ఉంది. ఇంతకుముందు నాగ చైతన్యతో లవ్ స్టోరీ తో బ్లాక్బస్టర్ అందించిన గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థగా నాగ చైతన్యకు 100% లవ్ తో బ్లాక్బస్టర్ అందించింది. ఇప్పటికే ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్లేలిస్ట్లను శాసిస్తున్నాయి. నాగ చైతన్య తాండల్తో బ్లాక్బస్టర్ని సాధించి అతని కఠినమైన దశను ముగించాడా? నాగ చైతన్యతో సాయి పల్లవి మరియు గీతా ఆర్ట్స్ తమ విజయాల పరంపరను కొనసాగించాయా? కార్తికేయ 2తో చందూ మొండేటి మరో బ్లాక్బస్టర్ సాధించాడా? వివరణాత్మక విశ్లేషణతో తెలుసుకుందాం. ఇది దేని గురించి? తాండల్ రాజు, నాగ చైతన్య తో పాటు మరో 21 మంది జాలర్లు పాకిస్తానీ పోలీసులచే బంధించబడి జైల్లో పెడతారు. రాజు మరియు అతని మత్స్యకారుల బృందం సముద్రంలో ఎందుకు సరిహద్దు దాటింది? సత్య, సాయి పల్లవి తో రాజుకి సంబంధం ఏమిటి? రాజు మరియు టీంకు న్యాయం కోసం సత్య ఎలా పోరాడారు మరియు వారిని తిరిగి భారతదేశానికి ఎలా తీసుకువచ్చారు? రాజు మరియు సత్య మధ్య తీవ్రమైన ప్రేమకథతో పాటు మిగిలిన కథను రూపొందిస్తుంది. తాండల్లోలో నాగ చైతన్య ఇప్పటి వరకు తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించాడు. సినిమా అంతటా చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ అవుట్బర్ట్ సీక్వెన్స్ అతని నటన ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అతని లుక్ మరియు పెర్ఫార్మెన్స్ పైన పేర్కొన్న ఎమోషనల్ అవుట్బర్ట్ సీక్వెన్స్ లో గీతాంజలి నుండి నాగార్జునని గుర్తు చేస్తుంది. సత్య పాత్ర సాయి పల్లవికి టైలర్ మేడ్ రోల్. ఆమె చాలా మంచి నటనను కూడా ప్రదర్శించింది. ఆమె తన కళ్ల ద్వారా ప్రేమ, ఆప్యాయత మరియు ప్రతి ఇతర భావోద్వేగాలను వ్యక్తీకరించిన విధానం చూడదగ్గ ట్రీట్గా ఉంది. నమో నమః శివాయ పాటలో నాగ చైతన్యతో కలిసి ఆమె చేసిన డ్యాన్స్లు ఫస్ట్ రేట్గా ఉన్నాయి. తమిళ నటుడు కరుణాకరన్కి మంచి సపోర్టింగ్ రోల్ లభించి బాగా చేశాడు. పాకిస్తాన్ జైలర్గా ప్రకాష్ బెలవాడి జస్ట్ ఓకే. అతని పాత్ర పేలవంగా వ్రాయబడింది మరియు అమలు చేయబడింది. సాయి పల్లవికి తండ్రి పాత్రలో పృథ్వీరాజ్ బాగా నటించాడు. అతనిపై ఒక ఎమోషనల్ సీక్వెన్స్ చాలా బాగా పనిచేసింది. రాజుకు తోటి మత్స్యకారులుగా మహేష్ ఆచంట మరియు ఆడుకలం నరేన్ మంచి నటనను కనబరిచారు. ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఇద్దరు నటీనటులు నాగ చైతన్యను బాగా అభినందించారు. దేవిశ్రీ ప్రసాద్ ఆత్మను కదిలించే పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన హైలైట్స్. అన్ని పాటలు స్క్రీన్పై అద్భుతంగా కనిపించాయి మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా అంతటా చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ఇటీవలి కాలంలో దేవిశ్రీ ప్రసాద్ చేసిన ఉత్తమ రచన తాండల్. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ ఫస్ట్ రేట్. అతను సాగరాన్ని చిత్రించిన విధానం మరియు పాటల సమయంలో అతని ఫ్రేమ్లు చాలా మెచ్చుకోదగినవి. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో నవీన్ నూలి ఎడిటింగ్ బాగుండాలి. ప్రేమకథ నుండి ఇతర సబ్లెట్లకు సీక్వెన్స్ రూపాంతరం మొదటి చేతిలో జాడ్ మరియు ఆకస్మికంగా కనిపించింది. కనీసం 10 నిమిషాల ఎడిటింగ్ సినిమా కాస్త ఎంగేజింగ్గా మారడానికి ఉపయోగపడేది. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా కోసం వెచ్చించిన డబ్బు తెరపై బాగా కనిపించి సినిమాకు చాలా కలర్ఫుల్ మరియు గ్రాండ్ లుక్ని ఇచ్చింది. చందూ మొండేటి దర్శకత్వం మరియు స్క్రీన్ ప్లే అసమానంగా ఉన్నాయి. విశ్లేషణ విభాగంలో అతని పనిని వివరంగా చర్చిద్దాం. సానుకూల అంశాలు: నాగ చైతన్య మరియు సాయి పల్లవిల పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ప్రీ ఇంటర్వెల్ మరియు ప్రీ క్లైమాక్స్ సీక్వెన్సులు, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, నమో నమః శివాయ పాటలో కొరియోగ్రఫీ, ప్రతికూలతలు, బలమైన ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం, బీట్ టు డెత్ స్క్రీన్ ప్లేస్ లో పేస్ దిశలో అస్థిరత, విశ్లేషణ: ప్రధాన నటీనటుల నుండి అద్భుతమైన ప్రదర్శనలు, చాలా మంచి సంగీతం మరియు ఎమోషనల్గా చార్జ్ చేయబడిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనేవి ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ పెద్ద సమయం పని చేయడానికి 3 ముఖ్యమైన అంశాలు. తాండల్లో పైన పేర్కొన్న 3 పదార్థాలలో 2 చాలా బాగా పనిచేశాయి మరియు 3వ పదార్థం యొక్క లోపాలను కవర్ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేశాయి, అనగా భావోద్వేగంతో కూడిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. సినిమాలోని ఓపెనింగ్ సీక్వెన్స్ ఫస్ట్ హాఫ్లోని కోర్ కాన్స్టిక్ పాయింట్ని వెల్లడిస్తుంది. కోర్ కాండ్రిక్ పాయింట్ను ప్రారంభంలో వెల్లడించినప్పుడు ప్రేక్షకుల దృష్టిని నిలబెట్టడానికి చిత్రానికి చాలా బిగుతుగా మరియు చినుకులతో కూడిన స్క్రీన్ ప్లే అవసరం. మరి ఇక్కడే దర్శకుడు చందూ మొండేటి అండ్ టీం ఇబ్బంది పడ్డారు. సరైన ఎమోషనల్ కనెక్షన్ లేకుండా చాలా డ్రాగ్ చేయబడిన సీక్వెన్స్లతో పాటు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయబడిన కొన్ని సన్నివేశాలను మనం చూడగలుగుతాము. దేవిశ్రీ ప్రసాద్ మరియు లీడ్